సార్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోటి దినంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటారు దీనికి అసలు రీజన్ కారణం? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు 6 హామీలు ఇచ్చాడు. మొట్టమొదటి హామీ బస్సులు ఫ్రీ, రెండో హామీ తల్లికి వందనం, నాన్నకి మద్యం, మూడోది ఇంటింటికి రేషను ఆయనే తీసుకొచ్చిస్తాడు. ఇచ్చే పనులను రద్దు చేశాడు. ఇప్పుడేం చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు వచ్చేసి ముసలోళ్ళు ముతుకులను వాళ్ళు వచ్చి రేషన్ షాప్కి వచ్చేసి బియ్యము ముసలి తీసుకొని ఇచ్చేస్తున్నాడు. ఇంటింటికి పెన్షన్ ఎంత? జగన్మోహన్ రెడ్డి 3000 ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4000 ఇచ్చాడు. ఇప్పుడు రేపు నుంచి 6000, వచ్చే జూలై నుంచి 6000 ఫస్ట్ పెన్షన్ ఎవరికి? చంద్రబాబు నాయుడికి. లోకేష్ తీసుకొని ఇచ్చాడు. ఆయనకు వయసు ఉంది కదా, 33 సంవత్సరాలే కదా, అంటే ఆయనకు వయసు తక్కువే కదా. ఆయనకు వయసు తక్కువ కాబట్టి ముందు వాళ్ళ నాన్నగారికి ముందు ఆయన పింఛన్ అందజేస్తాడు. 6000 పింఛన్. ఆగస్టు 15 నుంచి ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు రేపు 100 వస్తున్నాయి. ఇప్పుడు బస్సులో ప్రయాణం కాదు, డైరెక్ట్గా విమానాలు ఇంటి ముందుకు వస్తున్నాయి. ఒక ఫ్లైట్లో వచ్చేసి 6 ఎక్కించుకుంటారు. ఇక్కడ ఎక్కడమో రోడ్డు మీద దించడం, ఇంటికాడ ఎక్కడమో రోడ్డు మీద దించడం. ఫ్లైట్ బస్సులు లేదు ఇప్పుడు. రేపు ఆగస్టు 15 నుంచి అందుకని ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసేసాడు. వచ్చినాయి ఇప్పుడు 100 మన విజయవాడకి. అక్కడ తీసేసి విమానాలు పెట్టేసి మన ఇంటి ముందులకే వస్తుంది. మా ఆవిడ రేపు ఏం చేస్తుంది? ఆ విమానం ఎక్కడో రోడ్డు మీద దించడం, విమానం ఆగటానికి రోడ్డు సరిపోదు కదా. విమానం చిన్న 6 ఎక్కేది మన కారు లాగా వచ్చేస్తాయి, అక్కడే లేస్తాయి పైకి. ముందు సంపద అంటే చంద్రబాబు సృష్టి. అది సంపద ఎలా సృష్టించాలంటే సంపద అలా సృష్టిస్తాడు ఆయన. ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు సంపద అంటే ఆయన ముందే పుట్టాడు. ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచం మనుషులు పుట్టల, చంద్రబాబు నాయుడు పుట్టాడు ముందు. పుట్టిన తర్వాత ప్రపంచాన్ని ఏర్పాటు చేసి జనాన్ని పుట్టించాడు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కనుక రేషన్ వ్యాన్కి సంబంధించి కూడా రద్దు చేయడం జరిగింది. దానివల్ల కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి తీసుకోవడం